మన లాస్ట్ క్లాస్ మనం చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఇచ్చిన ఆర్డర్ని కరెక్ట్ చేసుకొని తర్వాత దాన్ని చేంజ్ చేసి మనం ఇంటిగ్రేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేర్చుకున్నాం. సో ఈ రోజు ఏంటంటే మనకి పోలార్ కోఆర్డినేట్స్, డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్స్, చేంజ్ ఆఫ్ వేరియబుల్స్, ట్రిపుల్ ఇంటిగ్రల్. సో ఈ టాపిక్స్ చూద్దాము. ఫస్ట్ డబుల్ ఇంటిగ్రల్స్ ఇన్ పోలార్ ఫామ్. డబల్ ఇంటిగ్రల్స్ ఇన్ పోలార్ ఫామ్. జనరల్ గా మనకి మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనగానే మనకి ఏమొస్తుంది అంటే డబుల్ ఇంటిగ్రల్స్ లో డబుల్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ డివై. ఇది కార్టీషియన్ ప్రొడక్ట్స్ అంటాం వీటిని. వీడేమంటున్నాడు అంటే ఇక్కడ వచ్చేది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇన్సైడ్ ఎక్స్ లిమిట్స్ ఉండాలి. ఎక్స్ ఈక్వల్ టు ఏ టు బి, వై ఈక్వల్ టు సి టు డి. సో ఇది జనరల్ గా మనం నేర్చుకుంది. ఇన్సైడ్ కరెక్ట్ ఆర్డర్ లో ఉండాలి అంటే ఇన్సైడ్ ఎక్స్ ఉండాలి, అవుట్ సైడ్ వై ఉండాలి, లేదా ఇన్సైడ్ వై ఉండాలి, అవుట్ సైడ్ ఎక్స్ ఉండాలి. సో ఇదే డబుల్ ఇంటిగ్రేషన్ ఇన్ ఎక్స్ కమా వై వేరియబుల్స్. అదే డబుల్ ఇంటిగ్రేషన్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ ఆర్ కమా డేటాకి ఏంటంటే, సో ఏదో ఒక వేరియబుల్స్ తీసుకోండి, లిమిట్స్ ఇక్కడ కోఆర్డినేట్స్ వచ్చేప్పటికి ఆర్ కమా డేటా, ఎఫ్ ఆఫ్ ఆర్ కమా డేటా డిఆర్ డిథీటా. సో ఇన్సైడ్ డిఆర్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ లిమిట్స్ ఉండాలి. సో r equal to r1 to r2, theta equal to theta1 to theta2. సో వీటినే మనం పోలార్ కోఆర్డినేట్స్ అంటాం. పోలార్ కోఆర్డినేట్స్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లం స్టేట్మెంట్ చూడండి. ఎవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రల్ ఆర్ డిఆర్ డిథీటా. సో ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ లో అబ్జర్వ్ చేసిన పాయింట్స్ 3 ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ ఏంటి? ఓన్లీ ఆర్. వేరియబుల్ ఇంటిగ్రేషన్స్ అంటే మనం డిఎక్స్ డివై అంటాం కదా, అటువంటి ఏంటనేది చూడాలి. సో డిఎక్స్ డివై ఇక్కడ ఏంటంటే డిఆర్ డిథీటా. సో డిఆర్ డిథీటా ఇది సెకండ్ థింగ్. సో డిఆర్ డిథీటా ఇచ్చాడు అంటే ఈ ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఆర్ లిమిట్స్ ఇవ్వాలి, ఇక్కడ థీటా లిమిట్స్ ఇవ్వాలి. ఇది థర్డ్ వన్. సో ఇక్కడ ఆర్ అనే లిమిట్స్ ఇవ్వలేదు, థీటా అనే లిమిట్స్ కూడా ఇవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఇచ్చాడా? ఏమన్నాడు క్వశ్చన్లో? ఓన్లీ డబుల్ ఇంటిగ్రల్ ఆర్ డిఆర్ డిథీటా అన్నాడు. కాకపోతే ఆ ఇంటిగ్రేషన్స్ యొక్క లిమిట్స్ కావచ్చు, మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూద్దాం ఒకసారి. కంటిన్యూ చేస్తే ప్రాబ్లమ్ని, ఓవర్ ది కార్డియాడ్స్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఎబో ది ఇనిషియల్ లైన్ అంటున్నాడు. సో ఆర్ అనే వాల్యూ అనేది ఈక్వేషన్ ఆఫ్ ఏ కార్డియాడ్ అంట. ఈక్వేషన్ ఆఫ్ ఏ కార్డియాడ్ డయాగ్రామ్ తీసుకొని ఇనిషియల్ లైన్ ఏదైతే మన బోర్డర్ లైన్ ఉంటుందో దాని పైన ఉన్న వరకే తీసుకోండి, మొత్తం తీసుకోవద్దు అంటున్నాడు. సో ఇక్కడ మనం డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏం చెప్పాను మీకు? ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? ఇచ్చిన ఫంక్షన్ ఆరు. వేరియబుల్స్ ఇంటిగ్రేషన్స్ దేంట్లో ఉన్నాయి? వేరియబుల్ ఇంటిగ్రల్స్ మీన్స్ డిఎక్స్ డివై లాగా ఆ డిఆర్ డిథీటా. సో డిఆర్ ఉంది కాబట్టి మనకు ఆర్ లిమిట్స్ కావాలి, ఇవ్వలేదు. థీటా లిమిట్స్ కావాలి, ఇవ్వలేదు. మరి ఈ 2 వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం ఇవ్వకపోతే? దానికోసమే ప్రాబ్లం స్టేట్మెంట్ ఏమంటున్నానంటే, ఓవర్ ది కార్డియాడ్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అబౌట్ ది ఇనిషియల్ లైన్ దగ్గర ఉన్న దానికోసం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అసలు ఈక్వేషన్ ఆఫ్ ది కార్డియాడ్ అంటే ఆల్రెడీ మనం క్లాస్ లో ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. మనం డయాగ్రామ్ మీకు గుర్తు లేకపోతే ఒకసారి గుర్తు చేస్తాను. వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే.
ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ కార్డియాడ్ అంటే కార్డియాలజీ సంబంధించింది హార్ట్ సింబల్ మీకు తెలుసు కదా. సో హార్ట్ సింబల్స్ అనేవి మొత్తం 4 టైప్స్ ఆఫ్ కార్డియాలజీస్ ఉంటాయి. మనం కాకపోతే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కార్డియాలజీస్ యూజ్ చేస్తాము. ఈక్వేషన్ ఆఫ్ ఏ కార్డియాడ్ ఇన్ 2 టైప్స్. వన్ ఈస్ దిస్ వన్. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. వర్టెక్స్ ఆన్ క్యాపిటల్ ఎక్స్ యాక్సిస్ దట్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్. వర్టెక్స్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు దీని ఈక్వేషన్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. అదవుతుందా? ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఎలా చెప్పాను? వర్టెక్స్ ఆన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఇంకో డయాగ్రామ్ ఉంది మనకి, కానీ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో నెగిటివ్ వాల్యూ ఉంది ఉండే ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఉంది. ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అదే కదా ఉంది ఇక్కడ మనకి. ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్. దీని డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే వర్టెక్స్ ఆన్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇలా ఉంటుంది. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇక్కడ వర్టెక్స్ దేని మీద ఉంది? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన డయాగ్రామ్ ఏంటి? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది ఈ డయాగ్రామ్ తీసుకోవాలి. ఇది కూడా ఏమన్నాడు? అబౌట్ ది ఇనిషియల్ లైన్ అన్నాడు. అబౌట్ ది ఇనిషియల్ అంటే ఈ డినామినేటర్ లో ఈ వాల్యూ తీసేస్తాం, ఓన్లీ డినామినేటర్ కాదు. ఆ కర్వే ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తున్న డయాగ్రామ్. యాక్చువల్ గా ఫుల్ కార్డియాడ్ ఈక్వేషన్ ఇది. ఇది ఈక్వేషన్ ఏమవుతుంది? ఆర్ ఈక్వల్ టు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద మనకి వర్టెక్స్ ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అనేది ఇక్కడ ఈక్వేషన్. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద కర్వ్ ఉంది, కానీ క్వశ్చన్ ఏమన్నాడు? అబౌట్ ది ఇనిషియల్ లైన్ పైన దగ్గర తీసుకోమంటున్నాడు కాబట్టి మనం ఈ కిందదే తీసేద్దాం. తీసేసినప్పుడు ఆ వచ్చే కర్వ్ ఇలా ఉంటుంది. అదే వాడు డయాగ్రామ్ లో ఇక్కడ ఇచ్చాడు. డయాగ్రామ్ లేకపోతే లిమిట్స్ రావంటే రావు. డయాగ్రామ్ కంపల్సరీగా ఉండాల్సిందే. మళ్ళీ ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాం. ఏమంటున్నాడు ప్రాబ్లంలో? మనం 3 పార్ట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఫంక్షన్ ఆర్, వేరియబుల్ ఇంటిగ్రల్ డిఆర్ డిథీటా. నాకు ఆర్ లిమిట్స్ ఎంతో కావాలి, థీటా లిమిట్స్ ఎంతో కావాలి. ఈ ఆర్ లిమిట్స్ థీటా లిమిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే డయాగ్రామ్ నుంచి వస్తాయి. డయాగ్రామ్ ఇదని ఫిక్స్ అయిపోయాం కదా. ఇది డయాగ్రామ్ ఎలా వచ్చింది చెప్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకి కార్డియాడ్ వచ్చేప్పటికి ఎక్కడ స్టార్ట్ అయింది? ఇలా ఆర్జిన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ కోఆర్డినేట్ లో నుంచి సెకండ్ కోఆర్డినేట్ దగ్గర ఎండ్ అయింది. సో ఇప్పుడు మొత్తం మీద రీజియన్ తీసుకుంటే మనకి 2 రీజియన్స్ ని కవర్ చేసింది డయాగ్రామ్. అంటే ఫస్ట్ రీజియన్ ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ ని కవర్ చేసింది. ఈ ఫస్ట్ కోఆర్డినేట్ మీద ఎప్పుడైనా మనం సర్కిల్, ఇప్పుడు సర్కిల్ స్టార్ట్ చేసాం, ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? 0, 90, 180, 270, 360. సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర 0 యాంగిల్, తర్వాత ఎండింగ్ దగ్గర ఎంత అవుతుంది? దాని వాల్యూ 360 అవుతుంది. ఇది 360. అదే ఇక్కడికైతే 180, ఇక్కడికైతే 270, ఇక్కడే అయితే 90. వీటిని మనం దీని ప్రకారం చెప్పాలంటే ఎలా చెప్తాం? యాంగిల్ సింబల్ 5/2 అలా చెప్తాం కదా. దాని ప్రకారం చెప్పాలి అంటే ఫస్ట్ కోఆర్డినేట్ ఇక్కడ 0, ఇది 5/2 90, ఇది π 180, 3π/2 270, 2π 360 ఇలా చెప్తాం. అంటే కోఆర్డినేట్ ఇక్కడ టచ్ అయిందంటే 90 degrees అని, ఇక్కడ కూడా టచ్ అయిందంటే 180 అని, ఇక్కడ టచ్ అయితే 270, ఇక్కడ కూడా వస్తే 360. అది సర్కిలా లేదా కరువా, ఎనీథింగ్ ఏదైనా కానీ మనం తీసుకునే కోఆర్డినేట్స్ ప్రకారం తీసుకోవాలి. సో అలా యాంగిల్ మనం ఎక్కడ స్టార్ట్ అయిందంటే 0 దగ్గర స్టార్ట్ అయ్యి 19 టచ్ చేస్తూ ఎక్కడి వరకు వెళ్ళింది? 180 వరకు ఉంది. సో థీటా లిమిట్స్ మనకి డయాగ్రామ్ ఏం చెప్తుందంటే ఓన్లీ ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ వరకే తీసుకున్నాం కాబట్టి 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది? 180 దగ్గర. 180 అంటే మనం సింబాలికల్లీ π అనమాట. అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు నేను రెడ్డింగ్ తో ఇలా డ్రా చేసిన డయాగ్రామ్ ఎక్కడి నుంచి? 0 to 180. సో ఇది మనకి ఏమవుతుందంటే థీటా లిమిట్స్. మరి ఆర్ లిమిట్స్ ఏంటి? అసలు ఈ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డియాడ్ ఏంటిది? దీని ఈక్వేషన్ ఏంటి మనకి? ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. మైనస్ కాస్ థీటాని ఎలా డిసైడ్ చేస్తున్నాం?
ఈ వర్టెక్స్ అనేది నెగిటివ్ ఎక్స్ మీద ఉంది. ఇది పాజిటివ్ ఎక్స్ కదా, ఇది ఎక్స్ డాష్ కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. దీని ప్రకారం రేడియస్ అనేది ఇలా తీసుకుంటాం అనమాట. ఇలాగా ఆర్ అనే వాల్యూ ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఆర్ఎన్ దగ్గర 0. ఈ కరువుని ఎక్కడ టచ్ చేసినా ఈ కరువు యొక్క ఈక్వేషన్ ఏంటి, ఇదే ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో ఆర్ అనేది ఎక్కడ టచ్ చేస్తుంది, 0 నుంచి ఆర్ఎన్ నుంచి కరువుని టచ్ చేస్తుంది. ఈ కరువు ఈక్వేషన్ ఏంటంటే ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఈ వాల్యూ. సో ఆర్ లిమిట్స్ ఏమొచ్చినాయి చూడండి, 0 టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో లిమిట్స్ వచ్చేసినాయి, ఆర్ లిమిట్స్ వచ్చేసినాయి, థీటా లిమిట్స్ వచ్చేసినాయి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది గివెన్ ప్రాబ్లం. ఇచ్చిన ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ థింగ్ మనకు ఫంక్షన్ ఇచ్చాడు ఆర్. సో డబుల్ ఇంటిగ్రల్ ఆర్ డిఆర్, ఇన్సైడ్ డిఆర్ అన్నట్టు కాబట్టి ఇక్కడ ఆర్ లిమిట్స్ ఏంటని చెప్పే 0 టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. నెక్స్ట్ తర్వాతదే డి థీటా. సో థీటా లిమిట్స్ అవుట్ సైడ్ 0 టు 180 దట్ ఈక్వల్ టు పై. ఫస్ట్ ఇది క్యాల్కులేట్ చేయండి. ఫస్ట్ ఏం క్యాల్కులేట్ చేయాలి, ఇన్సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయండి బ్లూ బ్రాకెట్స్ లో ఉన్నదాన్ని. సో ఆర్కి ఇంటిగ్రేషను ఆర్ స్క్వేర్ బై 2. సో ఇంటిగ్రల్ థీటా ఈక్వల్ టు 0 టు పై పక్కన పెడితే ఆర్కి ఇంటిగ్రేషను ఆర్ స్క్వేర్ బై 2. లిమిట్స్ 0 టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇంకేం మిగిలిపోద్ది, ఓన్లీ డి థీటా మిగులుతుంది. 1/2 పక్కన పెట్టండి. అప్పర్ లిమిట్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, లోవర్ లిమిట్ 0. సో ఇక్కడ క్లియర్ గా ఉందండి ఇంటిగ్రేషన్. ఆర్ స్క్వేర్ బై 2కి ఇంటిగ్రేషన్ చేసాం. ఇక్కడ లిమిట్స్ పెడితే ఏ స్క్వేర్ బై 2 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసాం అనుకో, ఏ స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab మైనస్ 2 కాస్ థీటా డి థీటా. సో ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసేసి ప్రాబ్లమ్ సింప్లిఫై చేస్తే ఆర్కి ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ బై 2 లిమిట్స్ ఏం పెట్టాలి, 0 టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. లోవర్ లిమిట్ ఎలాగో 0 కాబట్టి ఓన్లీ అప్పర్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై 2. సో ఇక్కడేమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ స్క్వేర్ థీటాకి మళ్ళీ ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి దాన్ని 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 రాసుకోవాలి. ఈ పార్ట్ ని ఎలా రాసుకోవాలి, 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 కింద రాసుకున్నాం, సింప్లిఫై చేసాం. సో ఆర్ తో మనకి ఇంటిగ్రేషన్ అయిపోయింది. లిమిట్స్ కూడా సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి థీటాతో లిమిట్స్ చేయండి. 3/2కి ఇంటిగ్రేషన్ 3/2 ఇంటిగ్రల్ డి థీటా, 3/2 ఇంటూ ఇంటిగ్రల్ డి థీటా. ఇంటిగ్రల్ డి థీటా అంటే 3/2 ఇంటూ థీటా, అదే ఫస్ట్ వాల్యూ 3/2 ఇంటూ థీటా. కాస్ 2 థీటాకి ఇంటిగ్రేషన్ సైన్ 2 థీటా బై 2. ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఉంది, 2 ఇంటూ 2 ఎంత అవుతుందంటే 4 అవుతుంది. మైనస్ 2 కాన్స్టెంట్, కాస్ థీటాకి ఇంటిగ్రేషన్ సైన్ థీటా అలాగే ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ తెలుసు కదా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 3/2 ఇంటిగ్రల్ డి థీటా అంటే థీటా, 1/2 కాన్స్టెంట్ కాస్ 2 థీటాకి ఇంటిగ్రేషన్ సైన్ 2 థీటా బై 2. ఆల్రెడీ ఎదురు ఒక 1/2 ఉంది, ఇక్కడ 1/2 వస్తుంది. సో 1/4 మైనస్ 2 కాన్స్టెంట్ కాస్ థీటాకి ఇంటిగ్రేషన్ సైన్ థీటా. అప్పర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ పై, లోవర్ లిమిట్ 0 రీప్లేస్ చేయాలి, పై టు 0. సో పై పెట్టినప్పుడు ఇక్కడ సైన్ టర్మ్ తీసేయచ్చు. ఎందుకని, సైన్ 0 అన్నా సైన్ పై అన్నా సైన్ 2π అన్నా 0నే, సైన్ పై అన్న 0నే, సైన్ 2π అన్న 0నే, సైన్ 0 కాబట్టి లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ లో కంప్లీట్ గా వాల్యూ 0 కాబట్టి ఈ రెండు తీసేయండి. ఇంకేం మిగులుతుంది, ఓన్లీ థీటా మిగులుతుంది. థీటాలో ఏం పెట్టాలి, పై అనే అప్పర్ లిమిట్ పెట్టాలి, పై మైనస్ 0. పక్కనేమో ఏ స్క్వేర్ బై 2 ఉంది, ఇక్కడేమో 3/2 ఇంటూ పై మైనస్ 0 అంటే పై. సో 3a స్క్వేర్ పై బై 2 ఇంటూ 2 అంటే 4, అంటే 3/4 a స్క్వేర్ పై అనేది ఆన్సర్ అవుతుంది.
ఇంతే సింపుల్. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాగ్రామ్ డ్రా చేయడం. మన క్వశ్చన్ లో r ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ట్ థీటా అనేది కార్డియాడ్ ఈక్వేషన్ ఇచ్చాడు. మనకి 2 టైప్స్ ఆఫ్ కార్డియాడ్స్ ఉంటాయి. దాంట్లో మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ వర్టెక్స్ మీద ఉన్న కార్డియాడ్ తీసుకోవాలి. సో దిస్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ కార్డియాడ్ ఇన్ సెకండ్ ఫార్మ్, r ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ట్ థీటా. అబౌట్ ది ఇనిషియల్ లైన్ అన్నాడు కాబట్టి కింద ఈ లైన్ డ్రాప్ చేసేసి ఓన్లీ ఈ లైనే తీసుకోండి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి స్టార్ట్ అయింది, 19 టచ్ చేస్తూ 5 వరకు వెళ్ళింది. థీటా యాంగిల్ ఎంత? 0 to 180. మరి ఆర్ లిమిట్స్ ఎంత? ఆర్ఎన్ నుంచి ఎక్కడ టచ్ చేసినా కర్వ్ కే టచ్ చేస్తుంది, రేడియస్ అంటాం కదా. సో ఆర్ అనేది 0 నుంచి ఎక్కడ టచ్ చేస్తుంది? ఈ కర్వ్ టచ్ చేస్తుంది. ఈ కర్వ్ అంటే నథింగ్ బట్ ఆర్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్. ఆర్ ఇంటిగ్రేషన్ r స్క్వేర్ బై 2 లిమిట్స్ పెట్టాం, తర్వాత ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇవే పోలార్ కోఆర్డినేట్స్ లో కనుక మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇస్తే ఇలా చేయాల్సింది. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఇది రివర్స్ ఇచ్చాడు, ఇక్కడ చూడండి. ఇక్కడే ఉన్నాడు, ఫంక్షన్ వచ్చేప్పటికి 6 sin θ dr dθ అన్నాడు. సో ఇక్కడ ఫంక్షన్ 6 sin θ dθ dr. మనకి θ లిమిట్స్ కావాలి, సారీ dr dθ ఇచ్చాడు కదా, ఆర్డర్ ఎలా ఇస్తే అలాగే తీసుకోండి, మనం మార్చు dr dθ. సో ఫస్ట్ r లిమిట్స్ ఇవ్వాలి. ఈ ఇన్సైడ్ ఉన్నాయి r లిమిట్స్ ఇవ్వలేదు, అవుట్ సైడ్ ఉన్నాయి θ లిమిట్స్ ఇవ్వలేదు. సో r లిమిట్స్ θ లిమిట్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేయడానికి మనకేం ఇచ్చాడు? r ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ కాస్ట్ అట. ఇక్కడ మధ్యలో ప్లస్ వచ్చింది అంటే వర్టెక్స్ దేని మీద ఉండాలి? పాజిటివ్ ఎక్స్ మీద ఉండాలి. ఇక్కడ కూడా అబౌట్ ది ఇనిషియల్ లైన్ అన్నాడు. సేమ్ θ లిమిట్స్ ఏం మారో, 0 to 5 అవుతుంది. r ఈక్వల్ టు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, r ఈక్వల్ టు rn దగ్గర 0, అప్పర్ లిమిట్ ఎంత? a ఇంటూ 1 ప్లస్ కాస్ట్ అట. ఈ వాల్యూ కూడా ఏమీ మారదు. మనం తీసుకోవాల్సిన ఫంక్షన్ r వల్ల r sin θ అయింది, అంతే తేడా, మిగతా అంతా మామూలే. సో r sin θ అంటే డబుల్ ఇంటిగ్రేషన్ రాసినప్పుడు ఏం చేస్తారు అంటే r ని sin θ అని వేరువేరుగా రాసుకోండి. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు r చేయాలి కాబట్టి ఇలాగా r ఈక్వల్ టు 0 to a ఇంటూ sin θ a ఇంటూ 1 ప్లస్ కాస్ θ r sin θ dr dθ. r ఇంటిగ్రేషన్ r స్క్వేర్ బై 2 ఫస్ట్ అప్పర్ లిమిట్ పెడతాం. ఈ అప్పర్ లిమిట్ లో r స్క్వేర్ అంటే a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ కాస్ స్క్వేర్ θ రాస్తాము. ఇక్కడ బై 2 అలా ఉంటుంది, sin θ అలా ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఎక్స్పాండ్ చేసుకుంటే ఎంత అవుతుంది చూడండి, a స్క్వేర్ బై 2 sin θ ఇంటూ 1 ప్లస్ కాస్ స్క్వేర్ θ. సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ 1 ప్లస్ కాస్ θ అని మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములాస్ ద్వారా ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఎందుకంటే దీని డెరివేటివ్ ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. ఇంటిగ్రేషన్ లో దీని డెరివేటివ్ ఇక్కడ అడ్జస్ట్ అయ్యి చూడండి, కాస్ θ డెరివేటివ్ sin θ అంటే మైనస్ sin θ అవ్వచ్చు, పర్లేదు, సైన్ అనే ఫంక్షన్ వస్తుంది. దీనికి డెరివేటివ్ చేస్తే ఈ ఫంక్షన్ అడ్జస్ట్ అవుతుంది. ఉన్న ఇంటిగ్రేషన్ లో కొంచెం టఫ్ గా మనం ఫీల్ అయ్యేది ఏంటంటే 1 ప్లస్ కాస్ θ అనే మనం టఫ్ గా ఫీల్ అవుతున్నాం, కాంబినేషన్ ఉంది కాబట్టి. 1 ప్లస్ కాస్ θ అంటే టీ అనుకుని దీని డెరివేటివ్ కట్టాం అనుకో, 0 కాస్ θ డెరివేటివ్ మైనస్ sin θ ఇంటూ dθ ఈక్వల్ టు dt. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ sin θ dθ కదా, sin θ dθ ఈక్వల్ టు మైనస్ dt. సో ఈ వాల్యూస్ తీసుకున్నాడు అంటే దీన్ని టీ అనుకున్నాం అనుకో, ఈ sin θ dt అనేది dt లోకి వెళ్ళిపోతుంది. మరి టీకి స్క్వేర్ ఉంది కదా, అందుకే టీ స్క్వేర్ ఇంటూ ఈ వాల్యూ తీసుకుంటాం అనమాట. ఏ స్క్వేర్ బై 2 పక్కన పడేసేయండి, బయట రాసేయండి. అలాగే 1 ప్లస్ కాస్ θ హోల్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్, sin θ dt అంటే మైనస్ dt, ఇగో మైనస్ బయట రాశారు. సో టీ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ టీ క్యూబ్ బై 3, టీ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ టీ క్యూబ్ బై 3. టీ అంటే ఏంటో రీప్లేస్ చేసుకోండి. టీ అంటే ఏంటి? 1 ప్లస్ కాస్ θ, ఇక 1 ప్లస్ కాస్ θ హోల్ క్యూబ్ బై 3. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, 4a స్క్వేర్ బై 3 వస్తుంది. లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసాము, కాస్ స్క్వేర్ θ అవుతేనేమో 1 ప్లస్ కాస్ 2 θ బై 2 రాసాము. ఇక్కడ ఏంటంటే ఈ 1 ప్లస్ కాస్ θ డెరివేటివ్ పక్కనే ఉంది కాబట్టి 1 ప్లస్ కాస్ θ టీ అనుకొని రిమైనింగ్ వాల్యూను dt లో తీసుకెళ్ళిపోయాం. అప్పుడు అది టీ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది. టీ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ టీ క్యూబ్ బై 3. టీ అంటే ఏంటి? 1 ప్లస్ కాస్ θ హోల్ క్యూబ్ బై 3. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రీప్లేస్ చేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది.
ఓకే. చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చేంజ్ ఆఫ్ ఆర్డర్ వేరు, ఆర్డర్ చేంజ్ చేయడం వేరు, వేరియబుల్స్ ని చేంజ్ చేయడం వేరు. సో చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఎక్స్ కామా వై లాగా ఉన్న ప్రాబ్లమ్స్ ని ఆర్ కామా థీటాలో కన్వర్ట్ చేయడం. మాక్సిమం మనకి ఇప్పుడు కూడా అలాగే ఇస్తాడు, ఎక్స్ కామా వై లో మనకు క్వశ్చన్ ఇస్తాడు, దాన్ని మనం ఏం చేయాలంటే వేరే వేరియబుల్స్ లో ఆర్ కామా థీటాలోకి మార్చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఆఫ్ వేరియబుల్. మరి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? మీరేమో ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ లో క్లియర్ గా అడుగుతాడు బై చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. వాటి చేంజ్ ఆఫ్ వేరియబుల్ అంటే వేరియబుల్స్ ని ఎక్స్ కామా వై ని ఆర్ కామా థీటాలోకి మార్చండి. చేంజ్ ఆఫ్ ఆర్డర్ అన్నాడు అంటే ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసి డిఎక్స్ డివై అంటే డివై డిఎక్స్ కింద, డివై డిఎక్స్ ఉంటే డిఎక్స్ డివై కింద మార్చి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు మనం ఎలా డయాగ్రామ్ నుంచి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసాం అలాగే లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. ఆర్డర్ చేంజ్ చేయాలి అంటే ఆర్డర్ కరెక్ట్ చేసుకొని ఆర్డర్ చేంజ్ చేయాలి. చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అంటే మనకి ఎక్స్ కామా వై లో క్వశ్చన్ ఇస్తాడు, మనం ఆర్ కామా థీటాలో మార్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంతే. దాన్ని మార్చాలి అంటే ఎక్స్ కామా వై ని ఆర్ కామా థీటాలో డైరెక్ట్ గా మార్చడానికి కుదరదు, ఇక్కడ ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములానే డబుల్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇంటూ డిఎక్స్ డివై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ కామా వి, ఆర్ కామా థీటా కానీ యూ కామా విలో కానీ మార్చినప్పుడు ఇక్కడ మోడ్లెస్ ఆఫ్ జే అనేది కంపల్సరీగా రావాలి. ఇప్పుడు జనరల్ గా మనకి ఎక్స్ కామా వై ఇంటూ డిఎక్స్ డివైని ఎఫ్ ఆఫ్ యూ కామా వి ఇంటూ డియూ డివి రాయమంటే రాసేయచ్చు, కానీ ఇది పాసిబుల్ అవ్వదు. కానీ దీంతో పాటు ఏం కావాలి? ఒక మోడ్లెస్ ఆఫ్ జే జకోబియన్ ఒకటి కావాలి. ఓకే, సో ఎక్స్ ప్లస్ లో యూ, వై ప్లస్ లో వి, డిఎక్స్ ప్లస్ లో డియూ, డివై ప్లస్ లో డివి వరకు మనకు తెలిసిందే. కానీ ఫంక్షన్ కంప్లీట్ గా చేంజ్ అవ్వాలి అంటే వేరియబుల్స్ తో పాటు ఒక వాల్యూ ఎడిషనల్ గా చేయాలి. ఆ ఎడిషనల్ వాల్యూయే మోడ్లెస్ ఆఫ్ జే, దట్ ఈస్ జకోబియన్. మనం ఆల్రెడీ పార్షియల్ డిఫరెన్షియేషన్ లో జకోబియన్ ఫైండ్ అవుట్ చేసాం. సో అదే ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? మరి జే అంటే ఎలా ఉందో చూడండి. సో దిస్ ఇస్ కాల్డ్ జే వాల్యూ. సో జే ఈక్వల్ టు జే ఆఫ్ ఎక్స్ కామా వై బై యూ కామా వి అంటే మనం అంతకుముందు ఏం రాసాం ఇక్కడ? న్యూమరేటర్ ఉన్న వేరియబుల్స్ ఎక్స్, ఫస్ట్ రో మొత్తం ఎక్స్ వేరియబుల్స్, సెకండ్ రో మొత్తం వై వేరియబుల్స్. విత్ రెస్పెక్ట్ టు యూ ఫస్ట్ కాలం, విత్ రెస్పెక్ట్ టు వి టు సెకండ్ కాలం. సేమ్ అక్కడ ఏ జకోబి చేశారో అదే ఫార్ములా చేసి ఎక్స్ కామా వైని ఆర్ కామా థీటాలో కానీ యూ కామా విలోకి మల్టిప్లై చేసినప్పుడు మోడ్లెస్ ఆఫ్ జే అనేది ఒకవేళ నెగిటివ్ వస్తే దాన్ని పాజిటివ్ చేయడం కోసం మోడ్లెస్ ఆఫ్ జే వాల్యూ తీసుకోవాలి. అంటే డెట్ కట్టినప్పుడు ఒకసారి నెగిటివ్స్ రావచ్చు, వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ పాజిటివ్ తీసుకోవాలి, అందుకే మోడ్లెస్ ఆఫ్ జే. ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి. Evaluate integral 0 to a integral 0 to root of a square minus x square root of x square plus y square dy dx. మనకి 3 పార్ట్స్ ప్రాబ్లం లో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ ఫంక్షన్, మనకి ఇంటిగ్రేషన్ లోపల ఇచ్చిన ఎఫ్ ఎంత ఇచ్చాడు? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇచ్చాడు. సెకండ్ వన్ వేరియబుల్ ఇంటిగ్రల్స్ దేంట్లో ఇచ్చాడు? డివై డిఎక్స్ లో ఇచ్చాడు. అంటే మనకి థర్డ్ వన్ లిమిట్స్ ఏం కావాలి? ఇన్సైడ్ వై లిమిట్స్, అవుట్ సైడ్ ఎక్స్ లిమిట్స్. మరి డివై డిఎక్స్ ఇచ్చాడు, వై లిమిట్స్ కూడా ఇచ్చేసాడు. సో టోటల్ ప్రాబ్లం మొత్తం ఇచ్చేసాడు. ఇంత ముందు మనకి లిమిట్స్ ఇవ్వలేదు కాబట్టి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్, కానీ ఇప్పుడు మొత్తం ఇచ్చేసాడు. ఇచ్చేసి ఏమన్నాడు? బై చేంజింగ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్. పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ ఆర్ కామా థీటా అనమాట. ఆ వాల్యూస్ మొత్తం దేంట్లో కన్వర్ట్ చేయాలి? పోలార్ కోఆర్డినేట్స్ లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. సో రాసుకుందాం. ది రీజియన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బౌండెడ్ బై ఎక్స్ ఈక్వల్ టు 0 టు ఏ, అవుట్ సైడ్ లిమిట్స్ ఎక్స్ లిమిట్స్. ఎలా చెప్తున్నాం ఈ అవుట్ సైడ్ లిమిట్స్ అని? ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఎక్స్ అనేది లాస్ట్ లో ఉంది కాబట్టి ఇది కూడా లాస్ట్ లిమిట్స్ ఎక్స్ లిమిట్స్. డివై ఇక్కడ ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఇన్సైడ్ లిమిట్స్ అన్నమాట. అండ్ వై ఈక్వల్ టు 0 టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు? ఇవి వై లిమిట్సే కదా, ఇన్సైడ్ ఉన్నాయి. వై ఈక్వల్ టు 0 ఒకటి, వై ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒకటి. దీనికి కావాలంటే సింప్లిఫై చేసుకోండి, రెండు వైపులా స్క్వేర్ చేసుకోండి. వై స్క్వేర్ ఈక్వల్ టు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ని తీసుకొచ్చేయండి.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనేది ఏ సర్కిల్? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్. అంత ఉందన్నమాట దీంట్లో ఇన్ఫర్మేషన్. సో వై ఈక్వల్ టు రూట్ లో ఇచ్చి రెండు వైపులా స్క్వేర్ చేసి ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే మీకు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ వచ్చింది. అంటే డయాగ్రామ్ మనం ఏం డ్రా చేసుకోవాలి? సర్కిల్ ఈక్వేషన్ డ్రా చేసుకోవాలి. ఓకే, చేంజింగ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్. మనం 100% మీరు బ్రీఫ్ గా కానీ చాలాసార్లు డిస్కస్ చేసుకుంటాం. ఎక్స్ కామా వైని ఆర్ కామా థీటాకి ఉన్న రిలేషన్ ఏంటంటే ఇదే, గుర్తుపెట్టేసుకోండి, ఎప్పుడు వచ్చినా యూజ్ చేసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా, డిఎక్స్ ఈక్వల్ టు ఆర్ డిఆర్ డి థీటా అనమాట. సో మనకి ఇవి ఎప్పుడు కూడా స్టాండర్డ్ వాల్యూస్. ఎక్స్ వాల్యూ ఆర్ కాస్ థీటా, ఒకవేళ ఏ ఇచ్చాడు ఇంకో ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, వై ఈక్వల్ టు ఏ సైన్ థీటా, డిఎక్స్ డివై ఈక్వల్ టు ఏ డిఆర్ డి థీటా అలా తీసుకుంటాం. ఇది మనకి రేడియస్ ఏ ఇస్తే కనుక. సో ఇవి ఫిక్స్ చేసుకోండి. కావాలంటే ఇక్కడ రాస్తుంది ఉండే, మర్చిపోవద్దు. ఎక్స్ కమ వైన ఆర్ కమ థీటాలకు మార్చేవి. ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఏ అంటే ఇక్కడ మనకు రేడియస్ ఆర్ కదా, ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా, డిఎక్స్ డివై ఈక్వల్ టు ఆర్ డిఆర్ డి థీటా. ఇవి ఫిక్స్ స్టాండర్డ్ వాల్యూస్ అన్నమాట. సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, మీరు దాన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఇప్పుడు ఏం కావాలంటే ఆర్ కామా థీటాకి లిమిట్స్ కావాలి. ఇది పక్కన పెట్టుకోండి. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ అనేది ఏమి ఇచ్చాడు? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇచ్చాడు. ఇప్పుడు జనరల్ గా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా కాబట్టి ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమంటున్నాం? ఆర్ కాస్ థీటా అంటున్నాం. ఎక్స్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. వై అంటే ఆర్ సైన్ థీటా, వై స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఆర్ స్క్వేర్ కామన్ ఏంటి? రూట్ లోంచి ఆర్ స్క్వేర్ కామన్ వస్తే ఆర్ వస్తుంది, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 1, రూట్ ఆఫ్ 1 అంటే 1. అంటే ఎఫ్ ఈక్వల్ టు ఫైనల్ గా ఏం మిగిలింది? ఆర్ మిగిలింది. అదే చెప్తున్నాడు, ఎఫ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్. ఎంత సింప్లిఫై చేయాలి, లేదంటే మీరు గుర్తుపెట్టేసుకున్నా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాబట్టి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమవుతుంది? రెండు వైపు ప్లస్ స్క్వేర్ రూట్ అప్లై అయితే ఆర్ అవుతుంది. అలా అయినా ఆర్ రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా ఫంక్షన్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది కంప్లీట్ గా దేంట్లోకి వెళ్ళింది? ఆర్ వెళ్ళింది. అంటే మనకి ఫస్ట్ థింగ్ ఫంక్షన్ వచ్చేసింది. మరి ఈ వేరియబుల్ ఇంటిగ్రల్ డివై డిఎక్స్ అంటే ఏంటి? డిఆర్ డి థీటా. సెకండ్ థింగ్ కూడా తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? ఆర్ లిమిట్స్ ఎంత, థీటా లిమిట్స్ ఎంత, అది ఒకటి తెలిస్తే ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. మరి ఇదంతా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు డయాగ్రామ్ కావాలి. డయాగ్రామ్ ఏం చెప్తున్నాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటున్నాడు కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఒక సర్కిల్ డయాగ్రామ్ తీసుకోవాలి. ఇదే కదా ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఇక్కడ తీసుకున్నాం అనుకో లిమిట్స్ వై యాక్సిస్ మీద, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతాయి? మనకి మైనస్ ఏ టు ఏ అవుతాయి. సో మనం తీసుకుంది అప్పర్ సైడే కాబట్టి ఇది 0 నుంచి దేని టచ్ అవుతుంది? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ని టచ్ అవుతుంది, వై అనేది తీసుకుంటే కనుక. సో ఆ విధంగా కనుక తీసుకుంటే ఇదంతా ఏ కోఆర్డినేట్ లో ఉంటుంది? ఫస్ట్ కోఆర్డినేట్ తీసుకున్నాం అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ కోఆర్డినేట్ తీసుకుంటే ఏమవుతుందంటే 0 to π/2. సో ఆర్ అనేది ఏదైనా ఒక యాంగిల్లో తీసుకోగల, రెండింటిలో తీసుకోలేము కాబట్టి ఇప్పుడు ఆర్ ఎక్కడ తీసుకుంటాం? ఫస్ట్ కోఆర్డినేట్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 0, ఇక్కడ టచ్ చేసేటప్పుడు రేడియస్ ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే రేడియస్ ఎంత? ఆర్ ప్లస్ లో ఏ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ప్లస్ లో ఏ స్క్వేర్ ఉంది అంటే ఏ. ఆర్ లిమిట్స్ ఈ రీజియన్ లో 0 to a. ఈ రీజియన్ లో మనం ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ రీజియన్ లో థీటా లిమిట్స్ ఎంత? ఫస్ట్ కోఆర్డినేట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? π/2. సో 0 to π/2 అనేది థీటా లిమిట్స్, ఆ జార్ ఈక్వల్ టు 0 to a అనేది ఆర్ లిమిట్స్. ఓకే, మొత్తం ఇనిషియల్ లైన్ మొత్తమే తీసుకోవట్లా, ఇదంతా తీసుకోవట్లా, ఓన్లీ ఫస్ట్ కోఆర్డినేట్ తీసుకుంటున్నాం. రేడియస్ ఇక్కడ టచ్ చేస్తాను, ఇక్కడ రేడియస్ ఆర్జిన్ దగ్గర 0, ఇక్కడ రేడియస్ ఏ. సర్కిల్ నుంచి ఎటువైపు తీసుకున్న రేడియస్ ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు 0 to a. ఇదంతా దేంట్లో డిస్కస్ చేస్తాం అంటే ఓన్లీ డిస్కసింగ్ ఇన్ ది ఫస్ట్ కోఆర్డినేట్. ది ఫస్ట్ కోఆర్డినేట్ యాంగిల్ స్టార్టింగ్ 0 ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే 90 దగ్గర, అంటే π/2. సో ఇప్పుడు మనకి ఆర్ లిమిట్స్ వచ్చేసినాయి, థీటా లిమిట్స్ వచ్చేసినాయి. సబ్స్టిట్యూట్ చేసేద్దాం చూడండి.
సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ లిమిట్స్ టేటా లిమిట్స్, ఇది మనకి ఇచ్చిన ఎక్స్ కామా వైలో ఇచ్చిన ఫంక్షన్. దీన్ని మనం ఆర్ కామా టేటాలోకి కన్వర్ట్ చేసింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఇది ఇక్కడిది కాకుండా మనం రాద్దాం. ఇక్కడ అవుట్ సైడ్ ఏముంటుంది అంటే మనకి టేటా లిమిట్స్ ఉంటాయి 0 to π/2, ఆర్ ఈక్వల్ టు 0 to a. ఈ లిమిట్స్ ఆర్ లిమిట్స్ టేటా మీద ఎఫెక్ట్ అవ్వవు, టేటా లిమిట్స్ ఆర్ మీద ఎఫెక్ట్ అవ్వవు, కాబట్టి రెండు వేరువేరుగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది దీంట్లో. ఎంత ముందు రాసిన ఫార్ములా ఏంటంటే మనం లాస్ట్ ప్రాబ్లం నేను చెప్పింది ఏంటంటే ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ టేటా. అంటే ఆర్ లో కూడా టేటా ఉంది, ఆర్ లిమిట్స్ లో కూడా టేటా ఉంది. కాబట్టి ఆరు అయ్యేంత వరకు, ఇంటిగ్రేషన్ అయ్యేంత వరకు టేటా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక టేటా వస్తుంది, దాంట్లో కూడా టేటా ఉంది కానీ. సో ఖచ్చితంగా రెండు ఇంటిగ్రేషన్ సపరేట్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఆర్ అనే వేరియబుల్ ఆర్ కామా టేటా లిమిట్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఆరు లిమిట్స్ దేంట్లో ఉన్నాయి, మళ్ళీ టేటాలో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్ ఇంటిగ్రేషన్ అయ్యేంత వరకు టేటా వెయిట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ ఆర్ లిమిట్స్ 0 to a అంటే ఆర్ లిమిట్స్ 0 to a లో లేదు, 0 to a లో ఉంది, టేటాలో లేదు. సో ఆర్కి ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ టేటాలో రాదు. కాబట్టి మనం టేటా అనేది ఆర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. అలాగే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఆర్ అని చెప్పాం. డిఎక్స్ డివై లేదా డివై డిఎక్స్ అంటే ఆరు డిఆర్ డి టేటా. ఆర్ ఇంటూ ఆర్ ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ రాస్తాను, పక్కన డిఆర్ ఉంది. ఈ ఇంటిగ్రేషన్ వచ్చిన తర్వాత వచ్చిన ఆన్సర్ మనకు ఖచ్చితంగా అయితే టేటాలో రాదు. సో రావట్లేదు కాబట్టి టేటా దానికోసం వెయిట్ చేయకుండా ఇక్కడ డి టేటా రాసేసుకోవచ్చు. సో డి టేటాకి ఇంటిగ్రేషన్ టేటా లిమిట్స్ 0 to π/2, ఆర్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ r³/3 లిమిట్స్ 0 to a. టేటాలో కొడితే 0 to π అనేది టేటా లిమిట్స్, ఇక్కడ a³/3 అనేది దీని లిమిట్స్. సార్ B3 సడన్ గా క్లాస్ బయటికి వెళ్ళిపోయాడు సార్, హలో చేయమని అడుగుతుంది. సరే. సో దీంట్లో a³/3 పెట్టుకున్నాం అనుకో, a³/3 మనం π/2 పెట్టుకోవాలి కదా. ఫస్ట్ π/2, ఇక్కడ π/2 మైనస్ టేటా, π/2 మైనస్ 0. సో π/2 మిగిలింది, ఇక్కడ a/3 మిగిలింది. సో π/2 ఇంటూ a³/3. సో πa³/6. దట్ ఈస్ ది ఫైనల్ ఆన్సర్. ఓకే. ఎప్పుడు టేటా అనేది వెయిట్ చేయాలి, ఎప్పుడు వెయిట్ చేయకూడదు అంటే ఆర్ యొక్క లిమిట్స్ లోవర్ లిమిట్ కానీ అప్పర్ లిమిట్ కానీ టేటాలో ఉంటే ఆర్ యొక్క ఇంటిగ్రేషన్ అయ్యేంత వరకు టేటా వెయిట్ చేయాలి. లేదు ఆర్ యొక్క ఇంటిగ్రేషన్ కట్టిన అది టేటాలోకి రాదు అన్నప్పుడు ఏ ఇంటిగ్రేషన్ ఆ ఇంటిగ్రేషన్ సపరేట్ గా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది చూడండి. ఇక్కడ ఆర్కి సపరేట్ గా చేసాము, ఇక్కడ టేటాకి సపరేట్ గా చేసాం. సో πa³/6 అనేది ఆన్సర్. సో దిస్ ఈస్ కాల్డ్ ది చేంజ్ ఆఫ్ వేరియబుల్. ఎక్స్ కామా వైకి మనకు ప్రాబ్లం ఇచ్చాడు, దాన్ని ఆర్ కామా టేటాలోకి క్యాల్కులేట్ చేసాం. ఇక్కడ డిఎక్స్ డివై ఈక్వల్ టు ఆర్ డిఆర్ డి డేటా రాస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్ గా జాకోబియన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన మీకు 1 వస్తుంది. క్యాల్కులేట్ చేసుకుంటూ కావాలి. ఇక్కడ జాకోబియన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తుందో ప్రాబ్లం ఇచ్చారు. క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమంటున్నాడు. యూజింగ్ ది ట్రాన్స్ఫర్మేషన్ x ఈక్వల్ టు u, y ఈక్వల్ టు uv, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1
0 to 1, 0 to x అది చూసుకోండి లిమిట్స్ ఒకసారి. 0 to 1, 0 to x. సో అయితే ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడో మీరు జకోబియన్ యూజ్ చేయాలి కంపల్సరీగా. సో మీకు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యూజింగ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ కామా వైని యూ కామా విలో కన్వర్ట్ చేయడం అనమాట. ఇంత ముందు పోలార్ కోఆర్డినేట్స్ కాబట్టి డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకి రీజియన్ y ఈక్వల్ టు 0 to 4 మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తున్నాడు. సో ఎక్స్ కామా వైలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది. దీని నుంచి ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ ఎక్స్ ఈక్వల్ టు యూ అంట, వై ఈక్వల్ టు యూఈ అంట. సో చూడండి y అనే లిమిట్స్ వాడు ఇచ్చిన క్వశ్చన్ లో y ఈక్వల్ టు 0 to x అంటున్నాడు, x ఈక్వల్ టు 0 to x - 1. సో x ఈక్వల్ టు యూ కాబట్టి x లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ అవుతున్నాయి. x ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమన్నా x ఈక్వల్ టు యూ తీసుకున్నాం అనుకో, x ఈక్వల్ టు 0 అయితే u వాల్యూ కూడా 0. x ఈక్వల్ టు 1 అయింది అనుకో, u ఈక్వల్ టు కూడా 1. ఎందుకు? ఈ రెండు సేమ్ కాబట్టి. అది పక్కన పెట్టండి. y ఈక్వల్ టు యువి అన్నాడు, ఇక్కడ చేంజ్ అవుతుంది. y ఈక్వల్ టు యువి అన్నాడు. సో y ఈక్వల్ టు 0 అయితే v వాల్యూ కూడా ఏమవుతుంది? 0/u అంటే 0. సో y ఈక్వల్ టు 1 అయితే v ఈక్వల్ టు ఏమవుతుందంటే y/u అవుతుంది. సో అంతేనా? uv ఈక్వల్ టు y కదా, uv ఈక్వల్ టు y. సో v ఈక్వల్ టు ఏమవుతుంది? y/u అవుతుంది. అలాగా. ఓకే. సో ఇక్కడ x లిమిట్స్ y లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసాం. y ఈక్వల్ టు 1 దగ్గర x ఈక్వల్ టు వాల్యూస్ ఎలా వస్తున్నాయో అలాగే జకోబియన్ వాల్యూ ఇప్పుడు u అనే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? 0 to u అనే వాల్యూ 0 to 1 దగ్గరికి వస్తుంది. v అనే వాల్యూ కూడా 0 to 1 వాల్యూ వస్తుంది. సో x ఈక్వల్ టు 1 దగ్గర v ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాడు, y ఈక్వల్ టు x దగ్గర v ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాడు. కాబట్టి జకోబియన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. జకోబియన్ ఇంతకుముందు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ లో చేసుకున్నాం. ఆ ఫార్ములా ఏంటంటే జే ఆఫ్ ఎక్స్ కామా వై బై జే ఆఫ్ యూ కామా వి. ఎలా రాయాలి? ఫస్ట్ న్యూమరేటర్ లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఎక్స్, వై వై, విత్ రెస్పెక్ట్ టు యూ ఫస్ట్ కాలం, విత్ రెస్పెక్ట్ టు వి సెకండ్ కాలం. సో ఇలా తీసుకొని మనం క్యాల్కులేట్ చేయాల్సిన వాల్యూ ఎక్స్ అంటే ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ ఈక్వల్ టు ప్రాబ్లం ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు యూ అనమాట. ఎక్స్ ఈక్వల్ టు యూ. మరి ఎక్స్ అని డో ఎక్స్ బై డో యూ అంటే 1. అదే ఎక్స్ అని డో ఎక్స్ బై డో వి దాంట్లో వి లేదు కాబట్టి 0. సో దీని వాల్యూ ఇది 1, ఇది 0. కొంచెం కిందకి వెళ్దాం. వై అంటే యువి. సో వై ఈక్వల్ టు ఎక్కడ ఇచ్చాడు? యువి ఇక్కడ ఉంది. వై ఈక్వల్ టు యువి. డో వై బై డో యూ, యూ వాల్యూ 1, వి మిగిలిపోతుంది. డో వై బై డో వి, సో వి వాల్యూ 1, యూ మిగిలిపోతుంది. సో ఇక్కడ యూ అంటేనేమో వి, వి అంటేనేమో యూ. అదే రాసింది చూడండి, 1 0 వి యూ. సో ఏడి మైనస్ బిసి 1 ఇంటూ యూ మైనస్ వి, వి ఇంటూ 0 అంటే 0. ఫైనల్గా ఏం మిగిలింది మనకి? ఏడి మైనస్ బిసి అంటే 1 ఇంటూ యూ, యూ, వి ఇంటూ 0 అంటే 0, యూ ఒకటే మిగులుతుంది. సో డిఎక్స్ డివైని యూ డియు డివి. ఇంతకుముందు మీకు రావచ్చు, ఇంతకుముందు ప్రాబ్లంలో డిఎక్స్ డివై జకోబియన్ కట్టలేదు అంటే డిఎక్స్ డివై అంటే అది జకోబియన్ కట్టిన వాల్యూయే ఆర్ డిఆర్ డిటీటా అనమాట. దానికి అవసరం లేదు పోలార్ కోఆర్డినేట్స్ లో మార్చమన్నప్పుడు ఆర్ డిఆర్ డిటీటా. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఎప్పుడైతే ఎక్స్ కామా వైని యూ కామా విలోకి మార్చుకున్నాడో అప్పుడే మీరు జకోబియన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి. సో జకోబియన్ వచ్చేసింది, మనకున్న ఫంక్షన్స్ అన్ని తెలుసు కాబట్టి ప్రాబ్లమ్ ని కన్వర్ట్ చేద్దాం. ఓకే.
ఇక్కడ చూడండి కన్వర్షన్ ఉంది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ డబుల్ ఇంటిగ్రల్ xy dx dy. ఇక్కడ x అంటే u అంటే ఏంటి దీంట్లో రీప్లేస్ చేస్తే డబుల్ ఇంటిగ్రల్ u ఈక్వల్ టు 0 to 1 వచ్చింది, v ఈక్వల్ టు కూడా 0 to 1 వచ్చింది, u ఈక్వల్ టు 0 to 1, v ఈక్వల్ టు 0 to 1. మనకున్న ఫంక్షన్ రీప్లేస్ చేస్తే కనుక u స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే x స్క్వేర్ అంటే u స్క్వేర్, y అంటే uv కదా, u స్క్వేర్ v స్క్వేర్. రెండింటిలోంచి u స్క్వేర్ కామన్ అయితే రూట్ లోంచి u స్క్వేర్ బయటకు వచ్చినప్పుడు u అవుతుంది 1 + v స్క్వేర్. అదే కదా ఇక్కడ రాసాము. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం రావాలి మనకి, యువే రావాలి. బై మిస్టేక్ పడింది అది. ఓకే ఓకే, u ఇక్కడ ఒక u ఉంది కదా, జకోబియన్ లో ఒక u ఉంది కదా, u ఇంటూ u స్క్వేర్. మామూలుగా కామన్ తీసినప్పుడు అయితే u, దాంట్లో ఇంకో వాల్యూ ఉంది. ఓకే, ఈ రెండిట్లోంచి u బయటకు వచ్చినప్పుడు u స్క్వేర్ బయటకు వచ్చినప్పుడు u అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ జకోబియన్ లో ఒక u ఉంది కాబట్టి u ఇంటూ u స్క్వేర్. సో దేని లిమిట్స్ దేని మీద ఎఫెక్ట్ అవ్వవు కాబట్టి ఫస్ట్ లిమిట్స్ u ఈక్వల్ టు 0 to 1 u స్క్వేర్ dv, v ఈక్వల్ టు 0 to 1 రూట్ ఆఫ్ 1 + v స్క్వేర్ dv. u స్క్వేర్ ఇంటిగ్రేషన్ u³/3 లిమిట్ 0 to 1. సో ఇది ఎలా ఉంది, రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ v స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఏమో ఇంటిగ్రేషన్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx ఫార్ములా. సో x/2 ప్లస్ రూట్ ఆఫ్ 1 + x స్క్వేర్ ప్లస్ 1/2 sin h ఇన్వర్స్ x. సో ఇలా తీసుకోవచ్చు. రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అన్నా 1 + x స్క్వేర్ అన్నా x/2 ప్లస్ రూట్ ఆఫ్ 1 + x స్క్వేర్ ప్లస్ 1/2 ఇంటూ sin h ఇన్వర్స్ x. ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ a స్క్వేర్ అంటే 1, x స్క్వేర్ అంటే v స్క్వేర్ అనమాట. a ప్లేస్ లో 1 తీసుకోండి, x అంటే v తీసుకోండి. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసి లిమిట్స్ 0 to 1 రీప్లేస్ చేయండి. దీనికి 0 to 1 రీప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే 1/3 వస్తుంది. దీనికి 1 పెట్టినప్పుడు ఇది 1/2, ఇది రూట్ 1 + 1 అంటే రూట్ 2, ఇక్కడ 1 వస్తుంది. అలాగే లోవర్ లిమిట్ పెట్టినప్పుడు ఇది 0, ఇది కూడా sin h ఇన్వర్స్ 0. కంప్లీట్ గా వాల్యూ మొత్తం కూడా 0 అయిపోతుంది. మిగిలిన ఆన్సర్ ఎంత వచ్చిందంటే 1/6 రూట్ 2 sin h ఇన్వర్స్ 1 అన్నమాట. ఓకే, ఇక్కడ జకోబియన్ వాల్యూని యూజ్ చేయబట్టే మనకి రూట్ లోపల నుంచి వచ్చిన వాల్యూయే u అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక u ఉంది కాబట్టి u ఇంటూ u అనేది u స్క్వేర్ అయింది. ఈ du dv అనేది x, y ని r, లో కన్వర్ట్ చేయడం వల్ల వచ్చింది. అదే నెక్స్ట్ టాపిక్ వచ్చేప్పటికి చేంజ్ ఆఫ్ ఆర్డర్. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనం ఫస్ట్ ఆర్డర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా ఉన్న ఆర్డర్ తర్వాత ఇంటిగ్రేషన్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఒక ప్రాబ్లం దాంట్లోనే ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దాంట్లోనే ఇంకో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేంజ్ ఆఫ్ ఆర్డర్. మన క్వశ్చన్ ఏమంటుందంటే చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ 0 to రూట్ ఆఫ్ 1 - x స్క్వేర్. స్మైలీ కెలిపింది, రేజ్ యువర్ హ్యాండ్ కెలిపింది. మా మ్యూట్ లో పెట్టుకోవాలి మీరు. రూట్ ఆఫ్ 1 - x స్క్వేర్ y స్క్వేర్ dy dx. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ గా ఉందా లేదా. క్వశ్చన్ లో ఏమన్నాడు, బై చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అయితే ఇక్కడ dy dx ఉంది కాబట్టి మనం dx dy కింద కన్వర్ట్ చేయాలి. కరెక్టా కాదా చెక్ చేయాలి అంటే ఈ యొక్క వేరియబుల్స్ దేంట్లో ఉన్నాయి మనకి, ఈ వేరియబుల్స్ చూడండి దేంట్లో ఉన్నాయో, ఎక్సెల్ లో ఉంది. ఇది ఎక్సెల్ లో ఉంది అంటే ఇది y లిమిట్, ఇది y లిమిట్ అంటే ఇది ఏమవుతుంది x లిమిట్. అంటే ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. అలాగే ఉందిగా, ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y ఇచ్చాడు కదా, x లిమిట్స్ అవుట్ సైడ్ ఉన్నాయి, dx కూడా అవుట్ సైడ్ ఉంది. సో క్లియర్లీ ది గివెన్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈస్ కరెక్ట్. ది గివెన్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈస్ కరెక్ట్. సో కాబట్టి నౌ వీ హ్యావ్ టు చేంజ్ ది ఆర్డర్ dy dx ఇంటూ dx dy. ఎలా చేంజ్ చేయాలి? చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న లిమిట్స్ మారిపోతాయి. ఎలా మారిపోతాయి చూడండి, ఇవి మారిపోతాయి, ఫంక్షన్ మారదు.
డబల్ ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ ఫంక్షన్ మారదు. డివై డిఎక్స్ అలా చేంజ్ అవుతుంది, డిఎక్స్ డివై. సో ఇదే మనకు కావాల్సిన ఆర్డర్ చేంజ్ చేసిన ఇంటిగ్రేషన్. ఈ ఆర్డర్ చేంజ్ అయిపోయింది కాబట్టి దీనికి మనం ఇక్కడ డిఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ వై లిమిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసి ఇంటికి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చేంజ్ ఆఫ్ ఆర్డర్ 100% క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్. కాబట్టి ఒకసారి మళ్ళీ చూడండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 to 1 0 to root of 1 minus x square y square dy dx. ఇది x లో ఉంది అంటే ఇవి y లిమిట్స్, ఇది x లిమిట్స్. సో y ఇన్సైడే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇన్సైడే ఉంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇస్ రైట్. నౌ వీ హ్యావ్ టు చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యాస్ dy dx టు dx dy. dy dx ని dx dy కింద ఆర్డర్ చేంజ్ చేయాలి. ఇక్కడే చేంజ్ చేస్తున్నాను. సో ఈ రెండు మార్చండి. ఇదేమవుతుంది, dx dy అవుతుంది. ఎప్పుడైతే ఆర్డర్ చేంజ్ చేసామో ఈ లిమిట్స్ మారిపోతాయి, అవే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం లిమిట్స్ రావాలి, ఎక్స్ లిమిట్స్ రావాలి. ఇక్కడ ఏం లిమిట్స్ రావాలి, వై లిమిట్స్ రావాలి. సో అవి ఎలా వస్తాయి అంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్ యూజ్ చేసుకుంటే వస్తాయి. మరి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, డయాగ్రామ్ డ్రా చేద్దాం చూడండి. మనకి లిమిట్స్ ఇచ్చాడు కదా, లిమిట్స్ యూజ్ చేసుకొని డయాగ్రామ్ సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చాడు లిమిట్స్, ఇక్కడ చూడండి రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఏం లిమిట్స్, వై లిమిట్స్ ఇచ్చాడు. సో వై లిమిట్స్ ఏమంటున్నాడు, y ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to root of 1 minus x square. అంటే దీని మీనింగ్ ఏంటంటే y ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని దీని మీనింగ్. రెండు వైపులా స్క్వేర్ చేయండి. y స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అనేది ఏ ఈక్వేషన్, సర్కిల్ ఈక్వేషన్. అంటే మన డయాగ్రామ్ ఇక్కడ ఏం డ్రా చేయమని చెప్తున్నాడు, ఒక సర్కిల్ ఈక్వేషన్ డ్రా చేయమంటున్నాడు. దాని రేడియస్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. సో ఇక్కడ డ్రా చేసాను చూడండి. కావాలితే మళ్ళీ ఇక్కడ నేను సపరేట్ గా డ్రా చేస్తాను. సో దిస్ ఈస్ ది సర్కిల్. ఈ సర్కిల్లో మనం రేడియస్ ఎటువైపు టచ్ చేసినా కానీ దాని వాల్యూ 1. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసిన దాంట్లో వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ డివై ఉంది. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి కాబట్టి ఎలిమెంటరీ స్టెప్ దేని ప్యారల్ తీసుకోవాలి, ఎక్స్ ప్యారల్ గా తీసుకోవాలి. ఇక్కడ ఇది వై యాక్సిస్ కదా, వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ ఎంత, 0. ఆన్ వై యాక్సిస్ ఎక్స్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, ఇక్కడ టచ్ చేసే దగ్గర ఈక్వెంట్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1. మరి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అవుతుంది. అంతేనా. ఈ కరువుని ఇక్కడ ఈ లైన్ చూడండి ఒకసారి. ఈ లైన్ ఇక్కడ టచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టచ్ చేసినప్పుడు ఏమవుతుంది. ఇక్కడ వై యాక్సిస్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ 0. ఇక్కడ టచ్ చేసినప్పుడు దేని టచ్ చేస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అనే సర్కిల్ యొక్క కరువును టచ్ చేస్తుంది. నాకు ఎక్సే కావాలి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ వై స్క్వేర్, ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అవుతుంది అన్నమాట. సో ఎక్స్ లిమిట్స్ 0 టు రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. మరి వై లిమిట్స్ ఎంత అవుతుంది మనకి, వై లిమిట్స్ ఆల్రెడీ 0 టు 1 అని ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఈ రేడియస్ 0, ఇక్కడ ఆర్జిన్ 0, ఇక్కడ 1 అవుతుంది. ఎందుకంటే ఈ లైన్ మొత్తం మీద ఎక్స్ వాల్యూ 0. మనకేం తెలుసు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 కదా. సో మనం 0 తీసుకున్నప్పుడు ఈ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 కేసే తీసుకుంటున్నాం కాబట్టి 0 టు 1 అనేవి వై లిమిట్స్. 0 టు రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అనేది ఎక్స్ లిమిట్స్. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలంటే మనం ఎక్స్ చేయాలి. ఎందుకంటే ఆర్డర్ చేంజ్ చేస్తే మనకి ఏం మిగిలింది, ఇక్కడ డిఎక్స్ మిగిలింది. సో అదే తీసుకుంటాం చూడండి. ఇవేమో ఎక్స్ లిమిట్స్, ఇవి వై లిమిట్స్. దీంట్లో రీప్లేస్ చేస్తే వై స్క్వేర్. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, తర్వాత ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసుకోవాలి.
ఇక్కడ రివర్స్ తీసుకున్నాడు, మీరు అలా తీసుకోకండి, ఎందుకంటే మనకి ఇచ్చిన ఆర్డర్ కరెక్టే కదా. కాబట్టి ఇక్కడ డిఎక్స్ ఇక్కడ డివై తీసుకోండి. ఫస్ట్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇది చేంజ్ చేసింది మొత్తం ఇంటిగ్రేషన్ అంతా. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్, ఎక్స్ లో లిమిట్స్ మీరు పెట్టాల్సింది 0√1 - x². ఇది అయిపోయిన తర్వాత వై లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయండి. వై లిమిట్స్ ఏమవుతుంది అంటే డివై కదా, డివై ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఇంటిగ్రేషన్ √1 - y². ఈ 1 - y² లో రీప్లేస్ చేస్తే √1 - y² అనేది అప్పర్ లిమిట్ అవుతుంది. √1 - y² కి ఇంటిగ్రల్ డివై ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. దీంట్లో ఆర్డర్ చేంజ్ చేయకుండా క్యాల్కులేట్ చేసాడు, మీరు చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది డివై డిఎక్స్ ఉంది, ఇక్కడ కూడా డివై డిఎక్సే ఉంది, కానీ ఆర్డర్ చూస్తే కరెక్ట్గా ఉంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఇది మిస్టేక్ ఉంది, దీన్ని నోట్ చేంజ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ ఏం రావాలి మనకి డిఎక్స్ డివై. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వేయండి, లిమిట్స్ ఏమో 0 to √1 - y² పెట్టండి, వచ్చిన 1 - y² విత్ రెస్పెక్ట్ టు వై చేయండి, వై తర్వాత ఆన్సర్ సింప్లిఫై చేయండి. ఓకే, అది చేంజ్ ఆఫ్ ఆర్డర్ అంటే. రేపు ట్రిపుల్ ఇంటిగ్రేషన్స్ మీద క్లాస్ చెప్పుకున్నాము. ట్రిపుల్ ఇంటిగ్రేషన్స్ చెప్పైతే మొత్తం తర్వాత ఏరియాస్ వాల్యూమ్స్ ఉంటాయి, అవి అయిపోతే మనకి యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సో దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేప్పటికి డబుల్ ఇంటిగ్రేషన్, డబుల్ ఇంటిగ్రల్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ ఆర్, θ. తర్వాత థర్డ్ వన్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఫోర్త్ వన్ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్. చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ క్వశ్చన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిఫ్త్ వన్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్. రేపు క్లాస్లో అదే మల్టిపుల్ అంటున్నాను, ట్రిపుల్ ఇంటిగ్రల్స్. రేపు క్లాస్లో ట్రిపుల్ ఇంటిగ్రల్స్ చెప్దాం. ఆ తర్వాత అప్లికేషన్స్, ఏరియాస్, వాల్యూమ్స్ అవి ఉంటాయి. అది అయిపోతే మనకి 2 టాపిక్స్ ఉన్నాయి, ఆ 2 టాపిక్స్ అయితే యూనిట్ కంప్లీట్ అయింది. ఓకేనా? సిఆర్ అటెండెన్స్ తీసుకోండి. చెప్పమ్మా. చెప్పు. ఆన్లైన్ క్లాస్